వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి స్వామి. పోలీస్ స్టేషన్పై దాడి చేసి పోలీసులను బెదిరించడం ఏంటని ప్రశ్నించారు ఆయన. గత ప్రభుత్వంలాగా మేము నియంత పాలన చేయట్లేదు కాబట్టి వైసీపీ నేతలు రోడ్లపైన ఫ్రీగా తిరగగలుగుతున్నారని ఎద్దేవా చేశారు. చెవిరెడ్డి గతం మాదిరి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి తిరుమల దేవస్థానాన్ని అపవిత్రం చేయడంలాగా అనుకుంటున్నాడని, కూటమి ప్రభుత్వంలో అలా ఉండబోదని హెచ్చరించారు. చెవిరెడ్డి చిట్టా చంద్రగిరి ప్రజలకు తెలుసు కాబట్టే అక్కడి నుంచి పారిపోయాడని కామెంట్ చేశారు. వైసీపీ నేతల గూండాయిజానికి భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరంటూ వార్నింగ్ ఇచ్చారు. వచ్చాడు ఎలక్షన్లో అక్కడ పోటీ చేశాడు. ఎలక్షన్ అధికారుల మీద దాడి చేశాడు, దౌర్జన్యం చేశాడు. అందుకే ప్రజలు చేత్కరించి తరిమి కొట్టారు. అయినా కానీ వాళ్ళకి ఏమి అర్థం కావట్లా. నిన్న వచ్చారు, వాళ్ళ నాయకుడు తీసుకొని వచ్చారు, బల ప్రదర్శన చేద్దాం అనుకున్నారు. ఇదేదో లావును చూసి బలుపు అనుకుంటున్నట్టుంది. అక్కడ మేము స్వేచ్ఛగా వదిలాం, ప్రజాస్వామ్యం చేశాం కాబట్టి మీరు రోడ్డు మీదకి వచ్చారు. పోలీసు స్టేషన్ మీద దాడి చేస్తావు, పోలీసులు బెదిరిస్తావు. ఇంకా నువ్వు ఎర్రచందనం అనుకుంటున్నావో లేకపోతే తిరుమల దేవస్థానాన్ని అప్రదక్షిణం చేసినట్టుగా అనుకుంటున్నావో. నీ పరిస్థితి చంద్రగిరి ప్రజలు నీ చట్టా మొత్తం చూశారు. ఆ నుంచి పారిపోయావు. ఇక్కడికి వచ్చి కూడా నువ్వు దర్శనం చేస్తే ఈ ప్రకాశం జిల్లా వాళ్ళు తరిమి కొడతారు. నేను తరిమిచ్చారు, చేత్కరిచ్చారు. అది గమనించుకో. నువ్వు ఏడకు వచ్చేసి పోలీసుల మీద దాడి చేస్తున్నావు. నువ్వు వాళ్ళు అంటున్నారు సార్ అని గౌరవంగా మాట్లాడతావంటే వాళ్ళ మీద దాడి చేస్తావా? నువ్వు పోలీసులు ఇష్టం వచ్చినాక బంటోజులాగా వాడుకుంది మీరు, పోలీసులకు గౌరవిస్తుంది మేము, పోలీసులతో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాం మేము. మీరు మీ అల్లరి మోకలు రాళ్ళు తీసుకొచ్చి మా రోడ్డు మీద ఉన్నటువంటి ప్రజల మీద, మహిళల మీద దాడి చేస్తారు. ఏది మహిళల ఆత్మగౌరవం దెబ్బతిందయ్యా మీ ఛానల్లో మీ ప్రతి వాళ్ళు నిరసన చెప్తే వాళ్ళ మీద రాళ్ళు చేశారు, చెప్పులు వేశారు. వాళ్ళే సిద్ధంగా రాలా దాడి చేయడానికి. దొంగే దొంగ అన్నట్టు మీ దాడిలో పోలీసులు గాయపడ్డారు. నువ్వు వచ్చి పోలీసుల మీద మాట్లాడతావు. ఈరోజు పోలీస్ స్టేషన్ మీద దౌర్జన్యం చేస్తారు. నీ చేసిన తప్పులను ఎవరు కూడా ఉపేక్షించరు. చేసిన తప్పుకి ఫలితం అనుభవిస్తారు. ఇంకా నువ్వేదో అధికారంలో ఉన్నట్టు, వాళ్ళేదో నీ బానిసలు అన్నట్టుగా వాళ్ళతో ప్రవర్తిస్తున్నావు. ఇది ప్రకాశం జిల్లా ప్రజలు దాన్ని సహించరు, తరిమి కొడతారు. నీ గోండాయిజానికి తిరుపతి వాళ్ళే తరిమేశారు. ఎక్కడా పోయారు? రాజకీయాల్లో పూర్తిగా కనుమరుగయ్యే రోజుల దగ్గరికి వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెవిరెడ్డికి నేను చెప్తున్నానండి.